అది ఈ కొలంబస్ ఎవడు కనిపెట్టాడో తెలియదు, కానీ దీనికి కొలంబస్ అని పేరు పెట్టినందుకు ఆ కొలంబస్ గాడు బతికి మళ్ళీ వచ్చి నడ్డి మీద తనాలి. ఇది ఎక్కినప్పుడు బానే ఉంటుంది 2-3 రౌండ్ల వరకు. దాని తర్వాత మొదలవుతాయి అనమాట మన అవయవాల కదలిక అంటారు. మెదడు మోకాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది, గుండె కిందకి జారిపోతూ ఉంటుంది, ఎముకలు పక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఓకే. ఎవడు వాంతి చేసుకుంటే వచ్చి ఒళ్ళో పడుతుందో తెలియదు. మనం వెళ్ళి బొక్కబోర్ల దీంట్లో ఇక్కడ దూలపకుడిగా కొంతమంది ఉంటారు. ఆ చివరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. ఆడేదో పెద్ద టైటానిక్ లో జాక్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇది ఇంకో దిక్కుమాల రైడ్ అనమాట. ఇది ఎలా అంటే ఇంకా నువ్వు తిరిగి 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 చచ్చి శవం అయిపోవాలంటే ఇది ఎక్కాలి. ఇది ఎలా ఉంటుందంటే కప్పులో కాఫీ పోసి స్పూన్తో ఎలా తిప్పుతామో ఇది ఎక్కి కూర్చుంటే మన ఒంట్లో రక్తం అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అరే గట్టిగా కూర్చుని నుంచుని కూర్చుంటేనే కళ్ళు తిరుగుతాయి. అసలు ఇది ఎక్కి తిరిగి బతికి బట్ట కట్టి బయటకు ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు ఇది తిప్పుడికి ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఏ నట్టో బోల్టో లూజ్ అయిపోతే ఎగిరి ఎవడో వీపెక్కేస్తామేమో అనిపిస్తూ ఉంటుంది మనం. ఇది ఒక వరస్ట్ దిక్కుమాల సన్నాసి రైడ్ అనమాట. ఇది నిజంగా ఇది ఎక్కే వాళ్ళందరూ సైకోగళ్ళారు. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఎక్కిన ప్రతిసారి మనం చేపలు పడతాం. నీళ్ళల్లో చేపలు ఎలా పడతాం, మనం గ్యాలం వేసి వెయిట్ చేస్తూ ఉంటాం ఏ చేప దొరుకుతుందని చెప్పి. అలా మన కోసం యమధర్మరాజు పైనుంచి వెయిట్ చేస్తున్నాడో మన ఫీలింగ్ వస్తుంది.